భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని కల్పవృక్ష నరసింహ సాలగ్రామ ఆశ్రమంలో ఫిబ్రవరి 14 నుంచి 18 వరకు 5 రోజుల పాటు కల్పవృక్ష లక్ష్మీ నరసింహ యజ్ఞరాజ్యం నిర్వహించనున్నట్లు ఆశ్రమ నిర్వాహకులు తెలిపారు. కోరిన కోరికలు తీర్చే మహాయజ్ఞం ప్రసిద్ధ చెందిన ఈ కార్యక్రమానికి భక్తులు శుభ ఆహ్వానం పలికారు. ఈ యజ్ఞానికి రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి భక్తులు తరలి రావాలని నిర్వాహకులు కోరారు. కల్పవృక్ష లక్ష్మీనరసింహ యజ్ఞరాజం 9 లక్షల గోమయ సమిధలతోటి భారతదేశంలో మరెప్పుడు అంటే ఇంతకు ముందు ఎప్పుడు జరగనటువంటి విధంగా సాక్షాత్తుగా స్వామి యొక్క దివ్య సన్నిధిలో ఈ యొక్క అత్యద్భుతమైనటువంటి యజ్ఞాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఈ యజ్ఞాన్ని దర్శించిన, యజ్ఞ సమయంలో ప్రదక్షిణ చేసిన, యజ్ఞంలో మన చేత్తోటి గోమయ సమిధలని హోమంలో వేసిన మన పాపపు రాశులన్నీ కూడా ధ్వంసమవుతాయి. ఇంత వైభవోపేతమైనటువంటి యజ్ఞాన్ని దర్శించడం ఒక ఎత్తైతే, యజ్ఞం యొక్క వైభవాన్ని మనతో పాటుగా మనకు తెలిసినటువంటి నలుగురికి తెలియజెప్పడం కూడా అంతే విశేషమైనటువంటి ఫలితాన్ని కలిగజేస్తుంది. కాబట్టి ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి వారు, వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి వారు ఎవరైనా కూడా ఈ యొక్క 5 రోజుల్లో యజ్ఞాన్ని దర్శించండి, యజ్ఞ ప్రసాదాన్ని స్వీకరించండి, సకల శుభాలను పొందండి. సర్వేజన సుఖినో భవంతు.